భారతదేశాన్ని ఒకే దేశంగా నిలబెట్టిన మహానాయకుడు, భారత ఐక్యత శిల్పి, ఇనుము మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు ఆయన జీవితాన్ని జననం నుంచి మరణం వరకు తెలుసుకుందాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ దగ్గర ఉన్న కరంసత్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు జవేర్భాయ్ పటేల్, తల్లి పేరు లాడ్బాయ్. తండ్రి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, కాని 1857 స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్న ధైర్యవంతుడు. అలాంటి తండ్రి నుంచి పటేల్ గారికి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి చిన్నప్పుడే అలవడ్డాయి. పటేల్ చిన్న వయసులోనే చాలా గంభీరంగా, కఠినంగా ఉండేవారు. చదువులో అంత గొప్పగా కనిపించకపోయినా ఆయనలో ఉన్న లక్ష్యం మాత్రం చాలా బలమైనది. అతని లక్ష్యం ఒక్కటే: నేను న్యాయవాది కావాలి, నా జీవితాన్ని నా శ్రమతోనే నిర్మించుకోవాలి. ఆ రోజుల్లో కుటుంబ పరిస్థితులు అంత బాగోలేకపోయినా తన ఖర్చులు తానే భరించుకుంటూ చదువుకున్నారు. తర్వాత న్యాయశాస్త్రం నేర్చుకుని లాయర్ అయ్యారు. అహ్మదాబాద్లో వకీల్గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా తెలివైన వాదనలు, గట్టి నిర్ణయాలు. అక్కడే ఆయనను స్ట్రాంగ్ మైండ్ అని గుర్తించేవారు. తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్నారు. అప్పట్లో ఇంగ్లాండ్ వెళ్లడమంటే గొప్ప విషయం. అందుకోసం చాలా డబ్బు అవసరం. అయితే పటేల్ గారు ఆ డబ్బును కూడా కష్టపడి సంపాదించారు. 1910లో ఇంగ్లాండ్ వెళ్లి లా చదివి చాలా తక్కువ సమయంలోనే పరీక్షలు పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం: అప్పట్లో ఆయన జీవితం పూర్తిగా న్యాయవృత్తిలోనే స్థిరపడిపోయింది. కాని దేశం బానిసత్వంలో ఉండటం ఆయన మనసును కలచివేసింది. అలాంటి సమయంలో ఆయన జీవితాన్ని మార్చేసిన వ్యక్తి మహాత్మాగాంధీ. గాంధీగారి ఆలోచనలు, సత్యాగ్రహం, అహింస పటేల్ గారి మనసులో దేశసేవకు మంటరేపాయి. 1917-18 కాలంలో ఖేడా సత్యాగ్రహం జరిగింది. అక్కడ రైతులపై పన్నులు తగ్గించాలనే ఉద్యమంలో పటేల్ ముందుకొచ్చారు. ఆ ఉద్యమం విజయవంతం కావడంతో పటేల్ గారు ప్రజల్లో హీరో అయ్యారు. తర్వాత 1928లో జరిగిన బార్డోలి సత్యాగ్రహం పటేల్ గారు జీవితంలో పెద్ద మలుపు. బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై పన్నులు పెంచి దోపిడీ చేసింది. అప్పుడు పటేల్ గారు రైతులను ఒకే గొంతుగా నిలబెట్టి పన్ను చెల్లించకుండా ఉద్యమాన్ని నడిపించారు. బ్రిటిష్ వాళ్లంతా షాక్ అయ్యారు. ఎంత ఒత్తిడి పెట్టినా రైతులు వెనక్కి తగ్గలేదు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం తల వంచి పన్నులు తగ్గించింది. ఆ విజయంతో ప్రజలు పటేల్ గారిని సర్దార్ అని పిలవడం ప్రారంభించారు. పరిపాలన వ్యవస్థ పటిష్టమైంది. పటేల్ గారు నిజాయితీకి, క్రమశిక్షణకు ప్రతీక. ఎవరైనా తప్పు చేస్తే ఆయన క్షమించేవారు కాదు. అందుకే ప్రపంచం ఆయనను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచింది. అయితే ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. చివరకు భారతదేశాన్ని ఏకీకృతం చేసిన ఆ మహానాయకుడు 1950 డిసెంబర్ 15న ముంబైలో కన్నుమూశారు. ఈ రోజు ఆయన స్మృతిగా గుజరాత్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. సర్దార్ పటేల్ జీవితం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ఐక్యత ఉంటే భారతం అజేయం. జై హింద్.